ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఇక దాంతో పాటుగా నిన్న మల్లో పంచాయతీ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబస. ప్రజా సమస్యలపై చర్చకు బీఆర్ఎస్ పార్టీ. సమస్యలపై చర్చించేందుకు మేయర్ నిరాకరణ. విజయలక్ష్మి తీరుకు బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కాంగ్రెస్ కార్పొరేటర్ల దౌర్జన్యం. సభలోనే మహిళపై కాంగ్రెస్ నేతల దాడి. నిరసన తెలుపుతున్న వాళ్ళని నెట్టేసిన వైనం. దాడి చేసిన వాళ్ళని కాకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ సస్పెన్స్. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు. గందరగోళంలో 8,440 కోట్ల బడ్జెట్ ఆమోదం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో కనీసం ప్రశ్నించలేం. ఈ తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో లేదా? ఇన్ని క్వశ్చన్ మార్కులు మారిపోయినాయి. కనీసం కౌన్సిల్ సమావేశానికి సంబంధించి మాట్లాడాలి కదా. విపక్షం ఎంత బలంగా ఉంటే అధికార పార్టీకి సంబంధించి అంత బలంగా తయారవుతుంది. కానీ విపక్షాన్నే తట్టుకోలేనేలు ఇక ప్రభుత్వాన్ని ఏం నడుపుతారు? జిహెచ్ఎంసీకి సంబంధించి దాదాపుగా 8,440 కోట్ల రూపాయలకు సంబంధించి గందరగోళంలోనే ఆమోదం తెలిపిలు కదా. ఇప్పుడు విపక్షానికి సంబంధించి కనీసం వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు, నిరసన వ్యక్తం చేస్తారు, వాట్ ఈజ్ వాట్ అనేది చెప్తారు. మరి ఈరోజు జరిగే పరిణామాలను చూస్తే చాలా బాధాకరం కదా. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది? ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరి. జమ్మికుంట దగ్గర దళిత బంధు రాలేదని అక్కడ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరామ్ శ్యామ్ ఆందోళన వ్యక్తం చేస్తే ఇదే కౌన్సిల్ సమావేశానికి కాంగ్రెస్ టీషర్ట్ వేసుకొని వచ్చిండు. మరి అధికార పార్టీకి సంబంధించిన బాబా ఫైజుద్దీన్ అనుకుంటా టీషర్ట్ వేసుకొని వచ్చిండు. మరి దీని మీద చర్యలేవి? అధికార పార్టీకి సంబంధించిన టీషర్ట్లు వేసుకొని వచ్చారు. అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి పోతే అక్కడ రానియలే జెడ్పీ సమావేశాలకు. కానీ ఇక్కడ జరుగుతున్న సమావేశాలను చూడరు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి? కనీసం వాళ్ళు ప్రశ్నిస్తే తప్ప ఇగో వీళ్ళ మీద మాట్లాడారు. ప్రశ్నిస్తే గెంటేస్తారా? గతేడాది పెట్టిన నిధులే ఖర్చులే చేయలే. ఇక కాగితాలపై అంకెలతో గొప్పలు చెప్పొద్దు. జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల అరెస్టు అక్రమం. బడ్జెట్పై చర్చ లేకుండా ఎలా ఆమోదిస్తారో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఈ తెలంగాణలో ప్రశ్నించిన గెంటేస్తారు, ప్రశ్నిస్తున్న కేసులు పెడతారు, ప్రశ్నిస్తున్న దాడులు చేస్తారు. సమస్య పరిష్కారానికి మాత్రం మార్గం చూపించరు. సమస్యను సమస్యగానే వదిలేస్తారు. పంచాయతీ తారాస్థాయికి చేరుతుంది. గిదైతే వాస్తవంలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ మొదటి నుండి కొనసాగుతుంది. ఈ చర్చ మొదటి నుండి అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఇదైతే వాస్తవమైన కోణం. ఎందుకంటే కనీసం ఇక్కడ కౌన్సిల్ సభ్యులు, కనీసం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యులు మాట్లాడొద్దా? ప్రశ్నించద్దా? వాళ్ళు చెప్పొద్దా? వాట్ ఈజ్ వాట్ అనేది అక్కడ చర్చ జరగద్దా? మరి ఎందుకు పెట్టినట్టు ఇక సమావేశాలు మేమే పెట్టుకున్నాం అన్నట్ట ఏందన్నట్టు? ఇక దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు ఎక్కడన్నా చూడుర్రి. ఇక నిన్న ఇగో ఇది పంచాయతీ మహాత్మునికి వినతుల వెలువ. ఏంటి? రేవంత్ సర్కార్కు బుద్ధి ప్రసాదించాలంటూ మహాత్మునికి వినతుల వెల్లువెత్తాయి. గాంధీజీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేశాలలో మహాత్మునికి విగ్రహాలకు పలువురు వినతి పత్రాలు సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు 420 రోజుల నేపథ్యంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. యావత్తు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 400 రోజులు అవుతుంది. 420 హామీలను అమలు చేయాలని 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహాత్మునికి వినతి పత్రం అందజేసి ఎంత అద్భుతంగా ఉన్నది. ఏది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా మహాత్మా గాంధీ పేరు చెప్పుకునే కదా కాంగ్రెస్ పార్టీ నడివేసేది. ఆ గాంధీకే వినతి పత్రాలను అందజేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పురు దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా? లేదు గట్లెట్టు ఉంటుంది, ఇప్పుడు వచ్చి ఏడాదైనా ఇంకా 3 ఏళ్ళలో చేస్తామంటారు. 3 ఏళ్ళ తర్వాత ఏమంటారు? ఇక మనం ఎట్లా మళ్ళీ అధికారంలోకి రాలేం కానీ ఇక ఇదంతా ముచ్చట ఎందుకనే కాడికి వస్తుంది. గిట్లనే